హలో నమస్తే అండి. ముల్లంగి పచ్చడి చేస్తున్నానండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది, దోశల్లోకి కూడా బాగుంటుంది. ఇది కడాయి పెట్టేసి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి. ఒక 2 టీ స్పూన్ ఆయిల్ అన్నమాట. ఆయిల్ వేడెక్కాలండి. దానికి కావాల్సింది ముల్లంగి 4 అన్నమాట. ఇవి చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి 4 ముల్లంగిలు, వెల్లుల్లిపాయలు, చింతపండు, ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర అండి. ముందుగా మెంతులు వేసుకోవాలండి. తర్వాత జీలకర్ర అండి. ఎండుమిర్చి అండి. వేగాక జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, నెక్స్ట్ వచ్చి ముల్లంగి అండి. ముక్కలుగా కోసి పెట్టుకున్న ముల్లంగి అండి. నెక్స్ట్ వచ్చి వెల్లుల్లిపాయలు వేసి చింతపండు కూడా అండి. వేసాక పసుపు అండి. కొద్దిగా సాల్ట్ అండి వేసి సిమ్లో ఉంచాలండి. మూత పెట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. ముల్లంగి ముక్కలు మెత్తబడాలండి. మెత్తబడ్డాయండి ముల్లంగి. ఇప్పుడు మిక్సీ వేసి పట్టుకుంటానండి. మిక్సీ పట్టానండి. ఇప్పుడు పోపు వేసుకుంటున్నానండి. పోపు దినుసులు వేసుకున్నాను. అయిపోయిందండి. ఇప్పుడు చట్నీ వేసి తాలింపు చేసేస్తాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. రెడీ అండి ముల్లంగి చట్నీ. చూసారుగా ముల్లంగి చట్నీ. ఇది అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగా రుచిగా ఉంటుందండి.